టాలీవుడ్లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వయసు 33 ఏళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తోంది. రాజమండ్రికి చెందిన స్వప్న ఇండస్ట్రీలో స్థిరపడాలని 3 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చింది. మాదాపూర్ కావూరి హిల్స్లోని తీగల హౌస్ అపార్ట్మెంట్లోని 101 ఫ్లాట్లో ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది. అయితే గత 6 నెలలుగా తనకు ఎలాంటి ప్రాజెక్టు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ ఒత్తిడితోనే ఆమె 2 రోజుల క్రితం తన ఫ్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫ్లాట్లో ఆమెతో పాటు ఎవరూ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య విషయం బయటకు తెలియలేదు. అయితే బాడీ డీకంపోజ్ కావడం వల్ల చెడు వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చూడగా స్వప్న విగతజీవిగా కనిపించింది. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Anak-anak.